చేస్తున్నాము? ఆయన మాట వినక అపవాది చేతిలో మోసపోతున్నాం, అపవాది కోరికలు నెరవేరుస్తున్నాం, అపవాది లక్షణాలను నెరవేరుస్తున్నాం. నీ ఎదుటి వ్యక్తి నీ దగ్గరకు వచ్చినప్పుడు నీలో సంపూర్ణమైన మనసు రావాలా. లోన ఏదో పెట్టుకొని మంచిది, అది కాదు దేవునికి ఇష్టము. నీ పై మాట, నీ పై రూపం దేవుడు చూడడు. హృదయ ఆలోచనలు ఎరిగిన తండ్రి ఆయనే. నువ్వు పలకరిస్తున్నావంటే నీ పిలుపుని చూడడు ఆయన. నీ హృదయంలో ఏది మెదులుతుందో అది చూస్తాడు. అయ్యో నా బిడ్డ ఈరోజు పలకరించింది అనుకోడు, నా బిడ్డ హృదయంలో ఏం ఆలోచిస్తుందో అది చూస్తాడు దేవుడు. ఇదిగో నీ మనసులో ఒకటి ఉంచుకొని పైకి ఒకటి మాట్లాడుతున్నావు గనుక నువ్వు నాకు ఇష్టరాలవు కాదు. ఆయనను మనసు పూర్తిగా ఆరాధించాలి, సంపూర్ణమైన మనసుతో